హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితా అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. మీ అందరి కోసం టెట్ పేపర్ డిస్కషన్ 2017 మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. మీరు న్యూస్ పేపర్లో గమనించినట్లయితే వితిన్ 10 days, మ్యాక్సిమం 10 to 15 daysలో టెట్ నోటిఫికేషన్ పడే చాయిసెస్ ఉన్నాయి. ఇకనైనా మీ ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేయండి. మీరు టెట్ ప్రిపరేషన్ చేయడము అంటే డిఎస్సికి మార్క్స్ గెయిన్ చేయడం అని అర్థం. మీకు ఇన్ డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ జాబ్లో మా పాత్ర 100% ఉంటుంది మీరు పర్ఫెక్ట్గా వింటే. ఆల్రెడీ 3 parts కంప్లీట్ అయిపోయాయి, ఇది 4th part. మీరు జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కూడా చేయొచ్చు. మేము డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జాగ్రత్తగా వినండి. చూడండి క్వశ్చన్. If the price of a cooker including 5% VAT is rupees 2,940, then its price before adding VAT in rupees is dash. ఒక కుక్కర్ వెల 5% వ్యాట్తో కలిపి 2,940 రూపీస్ అయినా వ్యాట్ కలపక ముందు దాని ధర రూపాయల్లో. ఇది మనకున్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, దీన్ని మనం వ్యాట్ అంటాం అనమాట. సో ఈ వ్యాట్ పోయి ఈ ప్లేస్లో ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఓకేనా? ఈ వ్యాట్తో పాటు అంటే 5% వ్యాట్ కలిపితే వస్తువు ధర ఎంత అంటున్నాడు అంటే 2,940. ఒక చూడండి, సపోజ్ కాస్ట్ ఆఫ్ కుక్కర్ లెట్ కాస్ట్ ఆఫ్ కుక్కర్ బి ఎక్స్. మనకేంటో తెలియదు, ఇది మనకు కావాల్సింది అనమాట. ఈ ఎక్స్ ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు. సో కాస్ట్ ఆఫ్ కుక్కర్ని ఏమనుకున్నామంటే ఎక్స్ అనుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ని మనము 100/100 ఎక్స్ రాయొచ్చు. ఎందుకంటే 100/100 అంటే 1 ఎక్స్. సో దెర్ ఈజ్ నో చేంజ్. ఓకే, అంటే పర్సంటేజ్ అనమాట ఇది. ఇక్కడ ఏమంటున్నాడు, 5% వ్యాట్తో ఉంటే, అంటే 5% వ్యాట్ అంటే ఏంటి? 100 కాస్త ఏమవుతుంది అంటే 105 అవుతుంది. 105/100 ఆఫ్ ఎక్స్, ఇది 5% వ్యాట్ అంటే. సో 5% వ్యాట్ కలిపినప్పుడు దాని విలువ ఎంత అంటున్నాడు ఇక్కడ? 2,940. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక్కడ 100/100 వేస్తే ఎక్స్ అంటే డైరెక్ట్గా అదేమయ్యేది? కుక్కర్ కాస్ట్ అయ్యేది. కానీ 5% యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేసిన తర్వాత దీని కాస్ట్ అంటున్నాడు. కాబట్టి 100/100 కాస్ట్ ఏమవుతుంది అంటే 105. ఇప్పుడు 10% అంటే 110 అవుతుంది, 20% అంటే 120 అవుతుంది. అట్లా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ ఎంత అంటున్నాడో దాన్ని మనం యాడ్ చేయాలి. సో 105/100 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2940. రైట్? నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2940 ఇంటూ ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ వెళ్తుందో ఇట్ విల్ బి రెసిప్రోకల్డ్, అంటే రివర్స్ అవుతుంది అనమాట. 105/100 కాస్ట్ ఏమవుతుంది? 100/105 అవుతుంది. సింప్లిఫై చేయండి. 5 2 5 1 5 5 25 4 5 8 40 4 5 8 40. నెక్స్ట్ ఇక్కడ 21 ఉంది. సో 8 8 6 21 3 7 3 1 3 9 3 6 అగైన్ 7 1 7 7 2 14 5 7 8. సో ఎంత అవుతుంది ఇక్కడ? 28 × 100 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2,800. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2,800 ఏంటిది? రూపీస్. అంటే వ్యాట్ కలపనట్లయితే 5% వ్యాట్ కలపనట్టయితే దాని కాస్ట్ ఎంత ఉండేది అంటే 2,800 ఉందండి అనమాట. దాని 5% కలపడం వల్ల ఏముంది? 2,940 అవుతుంది. సో ఒకసారి చూడండి, 2,800 292790 2753 2,800. రైట్? ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే మనం డైరెక్ట్గా కూడా ఆన్సర్ నుంచి కూడా క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒరిజినల్గా కాస్ట్ ఎంత ఉంది? ఈ ఏదైనా కావచ్చు కదా. సపోజ్ 2,800 యాక్చువల్ కాస్ట్ అనుకో. దీనికి 5% మనం యాడ్ చేద్దాం అనుకోండి. 5% అంటే ఎంత? 5/100. సో 0 0 0 0 ఏమవుతుంది? 5 8 40
5 2 10 14 అంటే 140 ఎక్కుతుంది. అంటే 2800 వ్యాట్ 140 రూపీస్ ఏమవుతుంది 0492940 వచ్చేసిందా లేదా? అంటే ఉన్నదానికి 5% క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం యాడ్ చేసినా కూడా మీకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇలానూ చేయొచ్చు లేదా ఇలానూ చేయొచ్చు. ఇదేంటంటే డైరెక్ట్ మెథడ్, వెరిఫికేషన్ మెథడ్ లెక్క అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇట్లా మనం 1 మార్క్ని గెయిన్ చేయొచ్చు. రైట్. If 3 cubes whose edges measure 3 cm, 4 cm and 5 cm are melted and made into a cube, then the edge of the new cube in centimeters is 3 cm, 4 cm మరియు 5 cm భుజాలు కొలతలు కలిగిన 3 సమగమనాలను కరిగించి ఒక సమగమనను తయారు చేశారు. అంటే మూడింటిని కరిగించంట ఒక సమగణమును తయారు చేశారంట. దాని భుజం యొక్క కొలత ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇట్లాంటి 3 సమగణాలు ఉన్నాయంట. ఒకటేమో 3 సెంటీమీటర్స్, ఇంకోటి 4 సెంటీమీటర్స్, ఇంకోటి 5 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఈ మూడింటిని కూడా కరిగించారు అనమాట. కరిగించి ఒకటే సమగణంగా తయారు చేశారు. ఈ 3 క్యూబ్స్ని కరిగించి ఒక పెద్ద క్యూబ్ని తయారు చేశారు. చేస్తే దీని సైడ్ ఎంత అంటున్నాడు, డాష్ సెంటీమీటర్స్ అంటున్నాడు. అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్. ఫస్ట్ దీని వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సమగణం కనుక క్యూబ్ కాబట్టి ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకేనా. v ఈజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3. దీనికి సంబంధించిన వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. రైట్. v1 అంటే x1 క్యూబ్ 3 క్యూబ్ అవుతుంది. v2 అంటే x2 క్యూబ్ అంటే 4 క్యూబ్ అవుతుంది. v3 అంటే 5 క్యూబ్ అవుతుంది. వాల్యూమ్ అంటే x క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. సో ఎంత అవుతుంది 125, 64, 27, 7, 12, 16, 6, 8, 10, 11, 216 అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 216. ఓకే. వాల్యూమ్ అంటే ఏంటి ఇక్కడ, దానికి సంబంధించి క్యూబ్కి సంబంధించినటువంటి వాల్యూమ్ అనమాట. సో క్యూబ్కి సంబంధించిన వాల్యూమ్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ కదా. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 అయింది. 216ని ఎట్లా రాయొచ్చు మనం, 6 కాబట్టి 6 క్యూబ్ రాయొచ్చు. 6 6 36, 36 6 216 అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. సో ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది, 6 సెంటీమీటర్స్. దీనికి సంబంధించింది ఏమవుతుందంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి, ఫస్ట్ ఆన్సరే 6. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఉన్న గణాలన్నీ కరిగించారనమాట, క్యూబ్స్ అన్నీ కరిగించి కూడా పెద్దది తీసుకున్నాడు. సో వాల్యూమ్ ఫార్ములా తెలిస్తే చాలు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్. డయామీటర్ ఆఫ్ బేస్ అండ్ హైట్ of a conical tent are 8 meters and 3 meters respectively. If the rate of canvas cloth is rupees 70 per square meter, then the cost of canvas cloth required is dash. ఒక శంకు ఆకారపు గుడారము భూవ్యాసము మరియు ఎత్తులు వరుసగా 8 మీటర్స్ మరియు 3 మీటర్స్. గుడారం వేయు నారబట్ట వెల చదరపు మీటర్కు 70 రూపీస్ అయినా ఆ గుడారం వేయుటకు కావలసిన నారబట్ట ఖరీదు ఎంత? ఇది మనకున్నటువంటి క్వశ్చన్. అంటే ఏ ఫామ్లో ఉందంట, అది కొనికల్ టెంట్లో ఉందన్నమాట. టెంట్ ఎట్లా ఉందంటే కొనికల్ ఫామ్లో ఉంది. అంటే ఇలా ఉంది. సపోజ్ ఇది టెంట్ ఫార్మేషన్ ఇట్లా ఉందన్నమాట. సో గుడారం వేయాలి అంటే మొత్తం ఈ క్లాత్ కావాలి కదా, ఈ మొత్తానికి సంబంధించినటువంటి క్లాత్ కావాలి. సో కింద అవసరం లేదు. ఎట్లా అంటే ఏంటిది, లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా కాకుండా లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. రైట్. దీంట్లో ఏమేమి ఇచ్చాడు మనకు, డయామీటర్ ఆఫ్ ద బేస్ ఎంత 8 మీటర్స్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికంట 8 మీటర్స్ అంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 4 మీటర్స్ అవుతుంది. ఏంటది రేడియస్. హైట్ ఎంత ఇచ్చాడు, 3 మీటర్స్ ఇచ్చాడు. సో ఈ హైట్ వచ్చేసి 3 మీటర్స్ ఉంది. ఓకే. రైట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో
సపోజ్ ఇది O అనుకుంటే ఇది A, ఇది B అవుతుంది మనకు. సిన్స్ దిస్ ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటిది? AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ అవుతుంది బై పైథాగరస్ థీరం. OA అంటే 4 స్క్వేర్, OB అంటే 3 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9 అంటే 25 అవుతుంది. AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఇది 5 స్క్వేర్ అవుతుంది. AB ఈజ్ ఈక్వల్ టు 5, ఇది 5 మీటర్స్ అవుతుంది. ఓకే, ఇది లాటరల్ అవుతుంది అనమాట. L లెంత్ ఆఫ్ ద స్లాంట్ హైట్ L అవుతుంది అనమాట. రైట్, మనకు కావాల్సింది ఏంట్రా? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం కావాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పై RL. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫామ్ అవుతుంది, పై RL అవుతుంది. రైట్, పై అంటే ఇక్కడ 22/7, R రేడియస్ ఎంత? 4, లాటరల్ లెంత్ ఆఫ్ ద స్లాంట్ హైట్ అంటే 5. ఇదేంటి? LSA ఏరియా కాబట్టి ఏమవుతుంది? ఇచ్చింది మీటర్ కాబట్టి స్క్వేర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. రైట్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్క స్క్వేర్ మీటర్కు 70 రూపీస్ అవుతుంది. 1 స్క్వేర్ మీటర్కు 70 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకున్నది ఎంత? 22/7 × 4 × 5 మీటర్స్ ఉంది. వాట్ అబౌట్ దిస్? ఒక మీటర్కి ఇంత అవుతుంది కదా, ఇది ఎంత? సో ఏమవుతుంది ఇక్కడ? దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 × 4 × 5 × ఎంత? 70. 7 1 जा 7 10 जा. This is equal to 5 4 जा 20, 22 × 20 × 10. 2 2 जा 4, 2 2 जा 4, 0 0. ఎంత అవుతుంది? రూపీస్ 4400 రూపీస్ అవుతుంది. 4400 అంటే 1 స్క్వేర్ మీటర్కి 70 రూపీస్ అయితే ఇది మొత్తం అంటే టోటల్ ఉపరితల వైశాల్యం మొత్తం అది కప్పివేయాలి అంటే ఎంత క్లాత్ కావాలి అంటే మనకు టోటల్ క్లాత్ ఎంత కాస్ట్ అవుతుంది అంటే 4400 అవుతుంది. సో 4400 ఇది. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఇన్ ట్రయాంగిల్ ABC ఇఫ్ DE ఈజ్ ప్యారలల్ టు BC అండ్ AD/DB ఈజ్ ఈక్వల్ టు 3/5, AC ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్ అయినా AE ఇన్ సెంటీమీటర్స్ ఇస్ డాష్ అంటే ఒక త్రిభుజంలో DE అనేది BCకి ప్యారలల్గా ఉందంట. AD/DB ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే AC ఇచ్చాడు, AE కొలత ఎంత అంటున్నాడు సెంటీమీటర్స్లో. చూద్దాం మనం. అసలు ఒక త్రిభుజం ఉంది, ABC త్రిభుజం. DE అనేది BCకి ప్యారలల్గా ఉందంటున్నాడు. రైట్, ఇది DE ఎలా ఉంది? ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. రైట్, AD/DB ఇచ్చాడు మనకు, అలాగే AC ఇచ్చాడు. AC ఎంత అంట? 5.6 సెంటీమీటర్స్ అంటున్నాడు. రైట్, మనకు కావాల్సింది ఏంటంటే AC ఇచ్చాడు మళ్ళీ 5.6, AE వాల్యూ కావాలి, ఇది కావాలి. ఇది సపోజ్ X అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది మనకు? 5.6 - X అవుతుంది. ఎందుకంటే టోటల్ లెంత్ 5.6 కాబట్టి ఇది X అంటే ఇది 5.6 - X అవుతుంది. రైట్, సో ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రాథమిక అనుపాత సిద్ధాంతము, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అనేది గుర్తొస్తుంది. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏముంటుంది? బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, what we can write? What is given here? AD, one second, AD, this is AD, AD/DB is equal to 3/5. Right, what basic proportionality theorem says? AD/DB is equal to AE/EC. AD/DB is equal to AE/EC. ఇది మనకి ఇచ్చినటువంటి థీరం.
సో ఇక్కడ మనకు AD/DB వాల్యూ ఉంది ఎంత 3/5. ఏఈని ఏమనుకున్నాం మనం x అనుకున్నాం. ఈసీ ఏమైంది ఇక్కడ 5.6 మైనస్ x అయింది. అంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఏసీ కాబట్టి మనకు కావాల్సినవి తీసుకున్నాం. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 3 into 5.6 minus x is equal to 5 into x. Now 3 6 ja 18, 3 5 ja 15, 16.8 minus 3x is equal to 5x. 16.8 is equal to 5x. If you take minus 3x to the right part, plus 3x. So this is 8x is equal to 16.8. X is equal to 16.8 by 8. 8 2 ja 16 point is it 1. So x is equal to 2.1 centimeters. మనకు కావాల్సింది ఏంటి ఏఈ వాల్యూ. ఏఈ అంటే ఎక్స్ కదా, రైట్. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్స్. చూడండి ఒకసారి ఆన్సర్స్లో 2.1 ఉందా, రైట్. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏంటంటే 3.4, 16.8, 2.3, నెక్స్ట్ 2.1. సో మనకు ఆన్సర్ ఎంత 2.1. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకి యూజ్ అయింది ఏంటంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఈ 3 ప్రకారం మనం సాల్వ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకొక పార్ట్ మిగిలిపోయింది. టోటల్ 4 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకొక పార్ట్తో టోటల్ 2017 పేపర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మన ఎయిమ్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు అన్ని పేపర్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కషన్ చేద్దాము. మీరు ఏది మిస్ కావద్దు. పార్ట్ వైజ్గా ప్రిపేర్ అయితే మీకు బర్డెన్ ఉండదు, ఈజీ అవుతుంది కాన్సెప్ట్స్ కూడా. అన్ని పేపర్స్ ఒకటేసారి చూడాలి అంటే తర్వాత బర్డెన్ అవుతుంది.